సార్ ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అంటే గత అసెంబ్లీ సమావేశాలు చూసాం. అప్పుడు పరిస్థితులు కానీ ఇప్పుడు పరిస్థితులు కానీ ఈ రోజున ఎవరు మిమ్మల్ని అవమానించరు, మీరు స్వేచ్ఛగా రావచ్చు అని చెప్పి స్పీకర్ దగ్గర నుంచి తోటి శాసనసభ్యుల వరకు అందరూ పిలుస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే అని ఒక కారణం పెట్టుకున్నారు. ఎట్లా చూడాలి? నమస్తే అండి. అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా వస్తానన్నది అనేది ఏంటంటే అదొక అబద్ధం అండి, అదొక సాకు. ఎందుకని రానన్నారని అంటే ఫస్ట్ పాయింట్, ఫస్ట్ అసెంబ్లీ సెక్షన్స్లో అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అడిగారు అసెంబ్లీ సాక్షిగా, గత ప్రభుత్వంలో ఎవరెవరి మీద కేసులు పెట్టారో ఒక్కసారి చేయెత్తందంటే 99.99% మంది ఎమ్మెల్యేలందరూ చేతులు ఎత్తారు. అది ఆఖరికి అక్కడ చివరి నిమిషంలో వైసీపీ నుంచి వచ్చిన తెలుగుదేశంలో జాయిన్ అయిన ఎమ్మెల్యేల మీద కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ అందరూ ఆయనకులాగా ఉంటారేమో అని అనుకుని ఆయన రానంటున్నారు. ఆఖరికి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా పిలిచి రిక్వెస్ట్ చేసి మినిస్టర్లు కూడా అన్నారు మేము ఏం అనం రండి అని అన్నారు. సరే రాకపోతే అసెంబ్లీకి కౌన్సిల్కి రెండింటికి రాకూడదు. కౌన్సిల్ అంటే ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కౌన్సిల్ని నేను రద్దు చేస్తానన్నారు. ఎందుకని? అప్పట్లో తెలుగుదేశానికి కొంచెం బలం ఉంది కౌన్సిల్లో. అప్పుడు బిల్స్ అన్నిటికీ వీళ్ళు చేసి అడ్డగోల బిల్స్ అన్నిటికీ ఆటుకుంటున్నారని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసి నేను కౌన్సిల్ని క్యాన్సిల్ చేస్తున్నారు. కానీ చివరికి అది పార్లమెంట్లో బిల్లు కింద వెళ్ళలేదు, పార్లమెంట్లో వీళ్ళకున్న బలంతో సహా వాళ్ళు అడగలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక మినిస్టర్ గారు అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు అయ్యారు అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు హోటల్లో ఉంటే కరెంటు తీసేసి వైజాగ్లో ఒక 5 స్టార్ హోటల్లో ఉంటే 5 స్టార్ హోటల్ను కూడా తన గుప్పెట్లోకి తీసుకుని కరెంటు తీసేసి నీళ్లు ఆపేసి ఇబ్బంది పెట్టారు. సో ఇప్పుడు శాఖాపరంగా ఏ శాఖ గురించి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు తెలియదు. ఎందుకనంటే మొన్న అసెంబ్లీ దగ్గర వీళ్ళకి ఏదో మొత్తానికి ధర్నా చేసుకుంటే ప్లకార్డు పట్టుకుని వెళ్తుంటే ప్లకార్డులు పట్టుకు రాకూడదని చెప్పింది వాళ్ళే. అదే అమలు పట్టుకుని అక్కడ ఉన్న ఆయన అడుగుతూ ఆయన పేరు సుధాకర్ రావు ఏదో అంటే మధుసూదన్ రావు అన్నాడు. ఆయన పేరు మధుసూదన్ రావు అంటే ఆయనకి తెలుగు చదవడం కూడా రాదు. ఓకే, ఇంగ్లీషు అబ్బాయి తెలుగే రాదంటే ఇంగ్లీష్ తీసేసేయండి. హిందీ అఖిలేష్ యాదవ్ గారు ఢిల్లీలో చేస్తుంటే బాంబ్ లగా దెంగేనో ఏదో మొత్తానికి ఆయన చదివాడు, ఆయన బెత్తరపోయాడు, అడిపోయాడు. మ్యాథ్స్ రాదు, సైన్స్ రాదు, సోషల్ రాదు, బేసిక్గా అక్కడ ఆయనకి ఏమీ రాదు. బట్ ఈజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇప్పుడు వాళ్ళు అక్కడ సపోజ్ ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యావుల కేశవ గారు ఉన్నారనుకోండి. ఏమండి గత ప్రభుత్వంలో ఎన్ని అప్పులు చేశారు ఎన్నంటే వీళ్ళకి లెక్కలు రాదు. ఈ అప్పులన్నీ ఏం చేశారా ఎన్ని అంటే ఆయన ఏంటంటే అతను చేసిన తప్పులన్నీ బయటపడతాయి కాబట్టి ఆ ఉద్దేశంతో రావట్లేదు. సపోజ్ డిప్యూటీ కళ్యాణ్ గారిని అయితే ఇబ్బంది పెట్టారు. ఓకే, నారా లోకేష్ గారిని ఇప్పుడు తండ్రి ఇప్పుడు ఆయన అయితే సపోజ్ ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ ఇది కాంట్రవర్సీ కాకూడదని ముందే చెప్తున్నాను. ఇప్పుడు నారా రోహిత్ గారు నాన్నగారు నిన్న చనిపోయారు, రామ్మూర్తి నాయుడు గారు. ఆయన చాలా బాధగా ఉన్నారు. ఆ ఫేస్లో చూస్తుంటే మనకి తెలుస్తుంది. ఎవరైనా కన్న తండ్రి చనిపోతే ఫేస్లో ఫీలింగ్ ప్రకారం బాధ, అయ్యో స్నేహితులు, చుట్టాలు, ఫ్రెండ్స్, హితులు, సన్నిహితులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఉంది వస్తే చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి సంతకాలు సేకరణ చేశారు. నేను కాంట్రవర్సీ కాదండి ఇక్కడ చెప్తున్నా. అలాంటి ఆయన ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఉంటే ఎక్కడక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేశారు. ఇప్పుడు ఆయన శాఖ మంత్రి గారు ఈ శాఖలో ఇన్ని బొక్కలు ఉన్నారని ఆయన నువ్వు ఇన్ని తిప్పలు చేసావు ఇవన్నీ చెప్తే దానికి సమాధానం చెప్పలేక ఈయన పారిపోతున్నాడు అసెంబ్లీ నుంచి. నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పి అది తప్పించుకోవడానికి ఆయన పారిపోతున్నాడు. కొల్లు రవీంద్ర గారు ఆయన ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు. ఆయన్ని పేరు నానిగాడు, పేరుని కిట్టుగాడు ముఖ్యమంత్రి గారు తీసేసేయండి. స్థానిక ఎమ్మెల్యే కానీ వాడి కొడుకు కూడా ఎంత ఇబ్బంది పెట్టారు. పేరు కొల్లు రవీంద్ర గారు కట్టుకున్న బ్యానర్లు కూడా కిట్టుగాడు ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి వాళ్ళు బ్యానర్లు ఎన్ని బ్యానర్లు చింపి తీసుకొస్తే అన్ని డబ్బులు ఇస్తామని చెప్పి హుకుం జారీ చేస్తే పాపం ఆయన ఇబ్బంది. ఆయన ఇక్కడికి వచ్చి నువ్వు ఎక్సైజ్ శాఖలో ఇన్ని వేల కోట్లు దోచేసామని చెప్తే అది తట్టుకునే శక్తి ఆయనకి లేదు. బేసిక్గా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని గత ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ప్రజలు మ్యాండేటరీగా 11 సీట్లు ఇచ్చారు. కనీసం దాన్ని ఆలోచించుకోవాలి కదా. 151 సీట్ల నుంచి నేను 11 సీట్లకు ఎందుకు వచ్చేసారు అంటే ఇప్పుడు ప్రజలు మ్యాండేటరీ అంటే అండి ఒక మాట, చిత్తూరు జిల్లాలో ఒక సైనిక అధికారి ఆయన చనిపోతే యుద్ధంలో పాపం మనం అనకూడదు, ఆయన చనిపోయారు, వీరమరణం పొందారు. దానికి గుర్తుగా ఆ రోజుల్లో ఒక పొలమో స్థలమో ఇచ్చారు అప్పుడు ప్రభుత్వం. అది కాంగ్రెస్ ప్రభుత్వమో తెలుగుదేశం ప్రభుత్వం పక్కకు పెట్టండి ఇచ్చారు.
అది పాపం ఇప్పుడు భూమి మీద పెట్టిన రూపాయి ఎప్పటికైనా పెరుగుద్దన్న ఉద్దేశంతో ఇది రోజు మంచి రేట్ వచ్చింది. ఆయన చనిపోయారు, వాళ్ళ అబ్బాయి చనిపోయారు, ఇప్పుడు కోడలు పిల్లలు ఉన్నారు, దాని మీద ఆదాయం. అలాంటి వాళ్ళని బెదిరించి స్థలాలు రాయించుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాంటి వాళ్ళని చూసి రేపు మన మీదకి కూడా వస్తారు, ఈసారి గెలిపిస్తానే ఉద్దేశంతో ఆ రోజు 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు ఈరోజు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. సో ఇట్లాగా వన్ సైడెడ్ సెటిల్మెంట్లు, బెదిరించి దందాలు చేయడం, ఇవన్నీ చేయడం మూలంగానే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. అయినా నేను ఇంకా మారనన్నారు. సరే నువ్వు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు రిజైన్ చేసేస్తే షర్మిల గారు మళ్ళీ అక్కడ ఎలక్షన్ వస్తుంది, కంటెస్ట్ చేస్తారు. లేదంటావా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయండి, కౌన్సిల్కి వెళ్ళండి, కౌన్సిల్లో మీకు ఉంది కదా బలం, మీరే ప్రతిపక్ష హోదాగా అక్కడ నాయకుడిగా మీరే నిలబడండి, మీరే అవ్వనచ్చుగా బిల్స్ అన్నిటికీ అన్ని మీరు పోరాడచ్చుగా. ఎంతసేపు 420 అని పెట్టండి, అవన్నీ పెట్టండి, ఇవన్నీ కాదండి. అసలు ఏంటంటే అతను ప్రజలకి ఇచ్చింది ఇప్పటికీ కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రజల మీద ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలి, ఏం చేయాలి ఏంటి అనేది. ఎందుకనంటే అండి ప్రజల్ని కాదు వాళ్ళ కార్యకర్తలని కూడా ఇంకా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు బాబు గారు ఉన్నారు, విజన్ 2020 అంటే ఎకిల్ నవ్విన ఒక ఆయన ఉన్నాడు, పోయాడు చెప్తున్నా. ఎకిల్ నవ్వి పంచికట్టుని ఎకిల్ నవ్విన ఆయన పోయాడు. ఆ రోజు విజన్ 2020 అంటే ఏంటంటే ప్రతి ఇంటి నుంచి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉండాలి నా కోరిక, వాళ్ళ వ్యవసాయం మీదే కాకుండా ఉండాలనేది ఆయన కోరిక. ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు బాబు గారు. దాని ఏంటంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి అనేది. ఇది అవుద్దా అవదా అని పక్కకు పెట్టండి. కానీ ఈయన ఏంటి, నా కొడుకు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, మా భార్య, ఇంట్లో కోడలు అందరూ చదువుకున్నారు, అందరి ఇళ్లలో చదువుకోవాలి, ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ప్రభుత్వం మీద ప్రభుత్వం ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడితే ప్రభుత్వం మీద సాయం పొందడానికి ఉండదు కదా. అట్లాగా సంక్షేమ పథకాలు ఆశించకుండా ఆయన అట్లా ప్లాన్ చేయాలి. ఈయనేంటి, నేను ప్రతి శుక్రవారం నాడు కోర్టుకు వెళ్ళాను, నా కార్యకర్తలు కూడా కోర్టుకు వెళ్ళాలని అప్పుడు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఫైబర్ గ్రిడ్లో వీళ్ళందరికీ అసభ్యంగా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని అక్కడ పెట్టారు. వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేస్తుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది ఏంటి, అసభ్య పదజాలంట్లో పోస్టులు పెట్టారు కాబట్టి ఇలా లిస్టులన్నీ తీస్తే ఏపీ ఫైబర్ గ్రిడ్ లేకపోతే ఫైబర్ నెట్లోనూ వీటిల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళే కనపడుతున్నారు, డిజిటల్ కార్పొరేషన్లోనే కనపడుతున్నారు. సో ఈయన ఏంటంటే నా మీద కేసులు ఉంటాయి, నేను ఇక నుంచి శుక్రవారం కాదు సోమవారం గుదా అన్ని రోజులు వెళ్ళాలి కాబట్టి అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎలాగో బదలాయించి ఇక్కడ హైకోర్టుకు వస్తుంది కాబట్టి అవన్నీ నేను వెళ్ళినప్పుడు నా వెనకాల కూడా మంది మార్బలం కావాలి కాబట్టి వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఎవరైతే సోమవారం నేను కోర్టుకు వెళ్ళాలి, ఆ రోజు ఎవరిది ఉన్నాయి వాళ్ళందరినీ పిలిపించడం, నా వెనకాల వేసుకుని వెళ్ళడం, నేను కోర్టుకు వచ్చినా సరే నాకు ఇంతమంది ఫాలోయింగ్ ఉందని చూపించుకోవడం కోసమే ఆయన అంతా చేశారు. సో ఇప్పటికైనా వాళ్ళ కార్యకర్తలు ఆలోచించి అట్లా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద చదువుకోవడము, వాళ్ళ కాళ్ళకి ఏంటి, వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుందాం అంటే ఏ కార్పొరేషన్ వస్తుంది, కార్పొరేషన్ నిధులు వచ్చినప్పుడు అయ్యా నేను ఈ వ్యాపారం చేసుకుంటాను నాకు నిధులు ఇవ్వండి అని చెప్తే ఈ ప్రభుత్వం తనమైన బాధం చూడగా నిన్న ఈ ఎగ్జాంపుల్ ట్విట్టర్లో వైఎస్జే ట్రెండ్స్ అని చెప్పి ఒక వైసీపీ సోషల్ మీడియా ఉంది, ఎవరికో ఒంట్లో బాగాలేదని చెప్పి ఆయన పోస్ట్ చేస్తే అది లోకేష్ గారికి తెలిసి లోకేష్ గారు నేను సాయం చేస్తానని చెప్పారు, చెప్పిన ప్రకారం సాయం అందింది అక్కడ. అట్లా చూస్తారు అంతే తప్ప మీలాగా వచ్చిన వెంటనే బలవంతంగా కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ బలవంతంగా రాజీనామా చేయించలేదు, అలాగే కార్పొరేషన్లు తీసుకుని అప్పులు పాలైతే చేయలేదు, వీళ్ళైతే అట్లా చేయరు. ఓ పద్ధతి గతంలో జరిగినాయి అండి, చాలా చూశారు, ప్రజలు కూడా గమనించారు, మ్యాండేటరీ ఓటర్ తీర్పు ఇచ్చారు. కానీ కనీసం ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి, ఒకవైపు అమరావతికి రైల్వే జోన్ రావడం కానివ్వండి, లేకపోతే పరిశ్రమల తరలి రావడం కానివ్వండి, లేదా అమరావతికి సంబంధించి రోడ్లని మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి కానీ, లేదా పరిశ్రమలు తేడానికి ఎస్పెషల్లీ లోకేష్ గారు మొన్న వెళ్ళిన విదేశీ పర్యటనలు కానివ్వండి, ఇవి కళ్ళ ముందు చూస్తూ కూడా ఈరోజు అంబటి రాంబాబు గారు లేకపోతే రోజా గారు లేకపోతే ఇంకా పేర్ని నాని గారు ఎలా మాట్లాడగలుగుతారు, ఎలా విమర్శించగలుగుతున్నారు? బేసిక్గా అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు, ఎందుకంటే ఆయన ఫోన్ లేదు సిమ్ము లేదు, ఆయన నాకు ఫోన్ లేదు సిమ్ము లేదు అంటున్నారు. ముందు వైసీపీ కార్యకర్తలకు కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ మేము చెప్పేది ఏంటంటే ఆయనకు ఒక ఐఫోన్ కొనిద్దాం, అందరూ తలా రూపాయి వేసుకుని, ఆయన రూపాయి సీఎం కదా, అందరం కూడా మనం అందరం తలా రూపాయి వేసి ఆయనకు ఫోన్ కొనిద్దాం. ఆ ఫోన్లో పార్టీగా ఆయనకు మెయిల్ ఐడి ఏదో ఆయనే క్రియేట్ చేసుకుంటాడు, అవన్నీ క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత ఐఫోన్ కొనిద్దాం, మళ్ళీ వేరే ఫోన్లు వద్దు, ఐఫోన్ కొనిచ్చి దాంట్లో అసలు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ మినిస్ట్రీలు వాళ్ళ ఫాలోయింగ్, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్, గవర్నమెంట్కి సంబంధించి ఐఎన్పిఆర్, హెచ్ఓడిసి వాళ్ళందరూ ట్విట్టర్ అకౌంట్స్ ఫాలో చేస్తే రోజు ఏం జరుగుతుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఈ 4-5 నెలల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి?
పెట్రోలియం కార్పొరేషన్ నుంచి వచ్చినాయి ఈ రోడ్లు బాగు చేయడానికి. అమరావతి నుంచి కేంద్ర ప్రభుత్వం నేను భరాయిస్తాను అప్పు అని చెప్పి కొన్ని డబ్బులు ఇచ్చింది. అట్లానే వీళ్ళు కొన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకు గ్యారంటీలు, ఏషియన్ బ్యాంక్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్యారంటీకి తెచ్చుకుని వాళ్ళు అసలు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ అసలు మనం చేసిన పాపిష్టి పనే. ఆ మొక్కలు అవన్నీ పెరిగిపోతాయి, అవన్నీ క్లియర్ చేసి రేపు డిసెంబర్ నుంచి పనులు మొదలు పెడుతున్నారు. ఐఏఎస్ ఆఫీసులది, ఐపీఎస్లది, మినిస్టర్లది, హెచ్ఓడీలది, సెక్రటేరియట్లో పనిచేసే వాళ్ళందరూ అక్కడ వస్తే అసలు విజయవాడ సిటీకి సగం ట్రాఫిక్ తగ్గుద్ది, ఒక పావంతు ట్రాఫిక్. సో ఇంకా ప్రశాంతంగా ఉండి దాని పనులు వాళ్ళు చేసుకుంటారు. అమరావతి డెవలప్మెంట్ అయితే అంటే ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాద్ అట్లానే ఉందండి. నేను మొదటి నుంచి చెప్తుంది హైటెక్ సిటీ ఇవన్నీ దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ డెవలప్ అవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ డెవలప్ అవుతుంది. ఎందుకని సిటీ ఎప్పుడైనా అక్కడే ఉంటుంది, సిటీ తర్వాత డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో అట్లానే ఇప్పుడు అమరావతి కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తుందా అంటే ఇప్పుడు రాష్ట్రానికి రెవెన్యూ ఎక్కడి నుంచి రావాలి? భూములు కొనుగోలు అమ్మకాలు జరిగితే స్టాంప్స్ అండ్ డ్యూటీ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుద్ది. దాని తర్వాత ఇప్పుడు ఒక పంచాయతీలో ఒక రిజిస్ట్రేషన్ జరిగితే పంచాయతీకి డబ్బులు వెళ్తాయి, మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ జరిగితే ఆ మున్సిపాలిటీకి డబ్బులు వెళ్తాయి, కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ జరిగితే దానికి సంబంధించిన డబ్బులు వెళ్తాయి. దానివల్ల ఏంటి, రోడ్లు వేస్తారు, డ్రైనేజీ సిస్టమ్, లైటింగ్ పెడతారు, అవన్నీ పెడతారు, మౌలిక వసతులు అన్నీ ఆ డబ్బులతోటి వస్తాయి. అవన్నీ బేసిక్స్ నువ్వు అన్నీ వదిలేసావు, అసలు ఏమీ పట్టించుకోలేదు. కాబట్టి రోడ్లన్నీ గుంతలు పడినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక ఎన్నో మెట్రిక్ టన్నులు చెత్త వదిలేసి వెళ్ళాడంటే దిగేటప్పటికి. ఈ చెత్త సీఎం, పాత చెత్త సీఎం చెత్త వదిలేసి వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఆఖరికి ఎట్లా చెప్పుకోవాలంటే పరిస్థితి, ఈ నెలలో అప్పు చేయలేదురా బాబు. అంతకుముందు ఏంటంటే ప్రతి మంగళవారం ఇంటికి వెళ్ళేది, చాలా బాధ వేస్తుంది చెప్పుకోవడానికి. అమ్మయ్య గత నెల రోజుల నుంచో ఆర్బీఐ దగ్గరికి అప్పు కోసం వెళ్ళట్లేదు. మరి అప్పుడున్న అధికారులే కదా, అప్పుడున్న వాళ్ళేగా అందరూ, ఎవరిని కొత్తగా తెచ్చుకోలేదుగా. మరి నువ్వు ఎన్ని అప్పులు చేసి ఏం చేసావు అంటే ఏమీ లేదు. అది కూడా చెప్పమంటే చెప్తా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గత 4-5 నెలలుగా మార్పు గమనిస్తున్నాం. వాళ్ళు ఏదైతే పథకాలు సూపర్ 6 పథకాలు అని చెప్పారో, పెద్దవాళ్ళ పెన్షన్లు కానివ్వండి, లేదా గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రేపు మళ్ళీ పండగ నుంచి ఆ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని కానివ్వండి, ఇన్ని చేస్తున్నా కూడా ఇంకంతా అంతా బోటకం, లేకపోతే అంతా రాచకం. మొత్తం ఒక 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి ఏనా అంటే అన్నామంటారు. గెలిచిన 19 ఈ ప్రభుత్వం ఫామ్ అయిన 19 రోజులకే ఢిల్లీ వెళ్ళి 36 మంది చనిపోయారు అని అన్నారు. అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు, కలిశారు. ఆయనకేం హిందీలో ఏం చెప్పాడు, ఈయనకి హిందీలో ఏమైందో మాకు అర్థం కాలేదు. సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు, ఆ జిల్లాకి ఏ జిల్లాలో అయితే ఎస్పీలు అక్కడున్న అధికారులకి, అక్కడున్న వైసీపీ ఇన్ఛార్జీలకి, ఎక్స్ మినిస్టర్లకి చెప్పారు, అయ్యా ఆ 36 మంది ఎంతమంది ప్రైవేట్ హాస్టల్ ధ్వంసమైనవి అవన్నీ అన్నారు. ఆ లిస్ట్ ఇస్తే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తామనంటే ఇంతవరకు ఆ పార్టీ నుంచి ఎవ్వరు రెస్పాండ్ కాలేదు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరు అని రోజా ఇలా చెప్పకుండా మేమందరం ఏమన్నా ఏటూలు ఎవరైతే మేమందరం అనుకున్నారో వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఏముందండి, గొడ్డగాల్చి మే చేయడం ఎవరి వల్లైనా అవుద్ది. ఆడి యాదవ నేను అనేచ్చు ఒక మాట, కానీ అది యాదవ మంచోడా అని తెలుసుకుని మనం మాట్లాడాలి. అసలు 36 మంది గురించి ఇంతవరకు ప్రస్తావనే లేదు. అన్ని బోటకంగా ఆయన చేశాడని చెప్పి అందరూ చేసేస్తారని అది యాలోజినేషన్. ఆర్య 2 సినిమాలో చెప్తాడే బ్రహ్మానందం కాజల్కి, అట్లని ఏమీ లేకపోయినా చేసేసారనే ఒక యాలోజినేషన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారు.